అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు అనుభవించిన బాధనే ఒక సెంటిమెంట్గా చెప్పాలి అంటే, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించాను, కానీ అభాసపాలయ్యాను. ఇక్కడ కూడా కొంచెం బేస్ వచ్చింది. ఇంకొంచెం సెంటిమెంట్ పలికించండి గొంతులు. ఇంకో 2 సార్ రోహిత్ గారు, నేను మీ స్టూడియోకి వచ్చి ఏ రకంగా మీరు చెప్పమంటే నాకు సంబంధించిన డైలాగ్స్ చెప్తాను. 10-15 డేస్ నాకు విడిచిపెట్టేది. ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో ఉన్న ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు, దాన్ని అంతా ఒక పద్ధతిలో తీసుకెళ్లే వరకు, దీనికి మా పిల్లలకి నష్టం కాకుండా వాళ్ళకి నేను సెటిల్ చేయటం వరకు, మళ్ళీ నేను సభ్య సమాజంలోకి వచ్చి అన్ని విషయాలు తెలియజేశాను. కాబట్టి మళ్ళీ పూర్వస్థితి నాకు వచ్చే వరకు నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను వచ్చి పర్సనల్ గా మీ స్టూడియోలో కూర్చొని చేస్తాను సార్. మీతో గతంలో ఇంటర్వ్యూ కూడా జరిగింది, మీ స్టూడియోకి నేను వచ్చాను, మీరు నాకు చేశారు కూడా. మళ్ళీ నేను వస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా చెప్తున్నాను సార్. సరైన భోజనం కూడా లేదు. 4 గోడల మధ్య ఉండిపోయారు కదా, మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లా? ఫుడ్ మరి ఒక కష్టమే సార్. ఎవరో ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఉదయం అయితే ఈ రోజు అయితే టిఫిన్ కూడా చేయలేదు సార్. మరి ఇంతే, ఎగ్ ఏవో పంపించారు బయట బాయిల్ చేసి, ఒక 2 ఎగ్ తీసుకున్నాం అంతే. టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మరి మధ్యాహ్నం ఎవరో పంపిస్తారు సార్, అంతే, ఇంకా ఏం లేదు. ఇలాగే ఉంటున్నాను ఇప్పుడు. అందుకే నా మనసు కొంచెం ఆవేదనతో ఉంది. ఏదో మీరు సరదాగా మాట్లాడారు కాబట్టి కొంచెం మీతో మనసు పంచుకున్నాను అంతే. ప్రజలు కూడా చూస్తున్నారు, కొంచెం రిలీఫ్ వచ్చినట్టయింది అంతే తప్ప సార్ మూడైతే బాగాలేదు సార్. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాము, కష్టంగా ఉంది సార్. అవును, మీరు ఆ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఏంటి ఇప్పుడున్న సొల్యూషన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఏం కనబడుతున్నాయి అసలు? ఈ వివాదం నుంచి బయటకు వచ్చేయడానికి మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఆవిడ 5 డిమాండ్లు పెట్టారు, ఎక్కడో ముడిపడి ఉంది. మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడైతే వచ్చి అడిగారో, వాళ్ళు అడిగిన దాని ప్రకారం నాకున్న ఆస్తి ఎంత విలువైతే ఆ విలువైన ఆస్తిలో 90% ఇచ్చేటానికి పెద్ద మనుషులే గాని వచ్చి ఆ కోరికలు నెరవేర్చడానికి 90% ఇచ్చేటానికి. అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు. గత వారం రోజులుగా అక్కడ ఆగిపోయింది. సో ఏంటి మరి ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? అదే సార్ చెప్తున్నాను, 90% ఇచ్చేయటానికి ఈ ఇల్లు మాత్రం ససేమిరా నేను ఇవ్వను, అది కూడా చెప్పేస్తున్నాను, ఇవ్వను. ఒకవేళ కాదని కోర్టుకి వెళితే, కోర్టుకి వెళ్ళటం జరిగింది, తను వెళ్ళారు, నేను వెళ్ళాను, కోర్టుకి వెళ్ళటం జరిగితే ఆ కోర్టు నిర్ణయం మేరకే ఇంకా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సార్. అంతే దీనికి సొల్యూషన్. ఐదర్ పెద్ద మనుషుల ద్వారా, పెద్ద మనుషులు చేసే దాని ద్వారా వాణి గారు యాక్సెప్ట్ చేస్తే అది క్లియర్ చేసేస్తాను 2-3 డేస్ లో. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా నా రాజకీయ పతనమే ధ్యేయంగా టెక్కల నుంచే పోవాలన్నటువంటి నిగూఢమైనటువంటి తన ఆలోచనతో మాటలు మార్చి, వెర్షన్లు మార్చి, ఏదో ఒకటి రకంగా మళ్ళీ సెంటిమెంట్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేశాము. ఆలోచించిన నేను చేసేది ఏంటంటే, పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గానికి వస్తే 90% ఇచ్చేస్తాను, ఇల్లు ఇవ్వను. ఇల్లు ఇవ్వటానికి నా చేతుల్లో కూడా ఏమి లేదు, నేను నిరాశ్రయుడిని అయిపోతాను. 2, లేదనుకుని కోర్టులోనే తేలాలనుకుంటే కోర్టుకి ఎలాగో తను వెళ్ళారు, నేను వెళ్ళాను కాబట్టి ఈ పరిష్కారం కోర్టులోనే సార్. 3, నా పిల్లలకి వాణికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణలో పిల్లలకి సంబంధం లేదు. పిల్లలు పూర్తి బాధ్యత ఈ నాన్నే చూసుకుంటాడు, నాన్నే పూర్తి బాధ్యతలు వహిస్తాడు, పిల్లలకి ఇందులో సంబంధం లేదు అని తెలియజేస్తున్నాను సార్. ఇదే కంక్లూజన్ సార్. రైట్, కానీ అక్కడ ఆగిపోయింది. రోజుల తరబడి ఇలాగే కొనసాగుతుంది కదా. మీరు ఇంట్లోనే ఎన్నాళ్ళు కూర్చుని ఉంటారు, ఆమె ఇంటి బయట ఎన్నాళ్ళు కూర్చుని ఉంటుంది? ఆమె ఇంట్లో లేదు సార్, హాయిగా టెక్కలు ఆ బంగ్లాకి వెళ్తున్నారు, వస్తున్నారు, అక్కడ భోజనాలు చేసుకుంటున్నారు, క్యారేజీలు రప్పించుకుంటున్నారు, రకరకాల భోజనాలు తింటున్నారు, ఇక్కడ వచ్చి కూర్చుని వెళ్తున్నారు అంతే సార్. అక్కడే స్నానాలు గాని భోజనాలు గాని అన్ని అక్కడే జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు వస్తున్నారు సార్. వాళ్ళ ఆయన వస్తారు, ఆయన పోయిన తర్వాత ఆమె వస్తారు, ఆమె పోయిన తర్వాత ఇంకెవరినో పంపిస్తారు. కనీసం ఒక డ్రైవర్నైనా పెడుతున్నారు, ఇక్కడ కార్ అయినా అడ్డంగా పెడుతున్నారు ఇంటికి ఎదురుగా. వాళ్ళు ఇంటికి వెళ్ళే వస్తున్నారు, వాళ్ళకేం సౌకర్యాలకి ఏం తక్కువ ఉంది సార్. అన్ని ఏర్పాటు చేశాను కదా, పని వాళ్ళు, గానా భజన, ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు, హాయిగా ఉంటారు. వాళ్ళకేం పోయింది, వాళ్ళేం హాయిగా, వాళ్ళకేం నష్టం లేదు సార్.
వాళ్ళు హాయిగా నాకే భోజనానికి ఇబ్బంది అయింది తప్ప వాళ్ళకేం ఇబ్బంది ఉంది సార్. ఒకసారి నేను వాణి గారితో కాల్ చేయడానికి ట్రై చేయనా? వదిలేదు సార్, వాణి గాని పిల్లలు గాని అది మరి నేను ఇలా ఎందుకంటే అది వేరే రకంగా టర్న్ అవుతుంది సార్. ఓకే, ఎందుకంటే ఆమె వెర్షన్ మీడియా ద్వారా తెలియజేశారు, నేను కూడా మీడియా ద్వారా వెర్షన్ తెలియజేశాను. పెద్ద మనుషులు వచ్చారు, పెద్ద మనుషులకు కూడా నా విషయం అన్ని చెప్పాను. స్వయాన ఆమె చెల్లెలే వచ్చారు, స్వయాన మా తమ్ముడు వచ్చాడు, మిగతా పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు లేనిపోని మాటలు ఇప్పుడు మనం మీడియాలో ఫేస్ టు ఫేస్ కూడా కరెక్ట్ కాదు సార్, వద్దులేండి సార్. ఆమె ఎలా నిర్ణయం చేస్తే ఆ రకంగా చేయండి. ఓకే, మీ గొడవల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించి ఇప్పుడు బ్లడ్ క్లాట్ తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మాధురి. ఒకసారి మాధురి గారితో నేను మాట్లాడటానికి ట్రై చేయనా? ఆమె నాకు తెలిసి రాత్రి నాకు ఫోన్ చేశారు సార్, నేను రెస్ట్ తీసుకుంటున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తానన్నారు. ఇంతకు ఉదయం నేను ట్రై చేస్తాను, ఒకవేళ ఆన్సర్ చేస్తే మాట్లాడటానికి ట్రై చేద్దాం. ట్రై చేయండి సార్, ట్రై చేయండి సార్. మాధురి గారితో మనం మాట్లాడటానికి ట్రై చేద్దాం. నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అవును, స్విచ్ ఆఫ్ లో ఉంది. మళ్ళీ ప్రయత్నించండి. ఇంకో నెంబర్ ఉందండి? ఒకటే నెంబర్ సార్, ఒకటే నెంబర్ సార్. ఓకే, సో ఈ సమస్య ఇప్పుడు పెద్ద మనుషుల్లో తేలకపోతే ఖచ్చితంగా కోర్టులోనే చూసుకుంటాం. కోర్టులో అయితే ఇంత ఆస్తి కూడా రాదు అనే విషయంలోనే ఉన్నారు, రైట్? అది కూడా ఉంది సార్, కోర్టులో అయితే ఇంత రాదు. 50% వెళ్ళటం కూడా కష్టం కోర్టులో అయితే. కానీ ఇప్పుడు ఒకవేళ మనం మనసు మార్చుకుని మీరే కావాలి, నా శ్రీనివాసే నాకు కావాలి అని వాణి అంటే, నిన్ననే అడ్వకేట్స్ చెప్పారంట, నువ్వు రోజుకో రకమైన వాదనతో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, మేము రేపు కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయలేము. మొదటి రోజు పిల్లల సెంటిమెంట్ చెప్పావు, రెండో రోజు టెక్కల నుంచి పోవాలన్నావు, నాలుగో రోజు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలన్నావు, ఈ ఇల్లే ఇచ్చేయాలని ఆస్తుల మీద వచ్చాను అంటే లాయర్ చెప్పడం కాదు. ఒకవేళ ఆమె నిజంగానే మనసు మార్చుకుని వద్దులే, జరిగింది ఏదో జరిగింది, ఒప్పని కోపం ఉండొచ్చు, అయినా మిమ్మల్ని వదలలేక మీరు కావాలి అని అంటే వారికి ఇప్పుడు డైలాగ్ వెర్షన్ మార్చి నేను కావాలనుకుంటే జరగదు. ఓకే, కానీ ఇంత జరిగిన తర్వాత మీరు ఓకే, మీరు వాణి వెనుక టీడీపీ ఉంది అని అంటున్నారు, కానీ వాణి ఇంకా వైసీపీలో ఎలా కొనసాగుతున్నారు? అదే కదా తెలివితేటలు. ఈ పార్టీలో ఉండి అచ్చెన్నాయుడు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎంతెందుకు సార్, ఈ ఎన్నికల్లో 24 మే 13 ఎవరికి సపోర్ట్ చేశారన్నది అది కూడా మైక్ పెట్టి ఎవరికైనా అడగండి సార్. రాఘవరావు, వాణి ఎవరికి సపోర్ట్ చేశారు, భర్తను ఓడించడానికి ఏ రకంగా ప్రయత్నం చేశారన్నది అడగండి సార్. మీరు చేస్తున్న ఆరోపణ లేకపోతే అధిష్టానానికి కూడా తెలిసిన విషయమా? మేము తెలుగుదేశానికి చేశామని TV9 లో ఒప్పుకున్నారు కూడా. ఒకవేళ అలాగే చేస్తుంటే వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఉండేది కదా. వైసీపీ అధిష్టానం ఎందుకు వాణి మీద చర్యలు తీసుకోవట్లేదు? అది మరి పార్టీ నిర్ణయం సార్, అది దాని మీద నేను ఇంతవరకు ఆలోచించలేదు. మీరు కంప్లైంట్ చేశారా పార్టీకి? నేను చేయలేదు సార్, తెలుసు అధిష్టానానికి తెలుసు కానీ నేను చేయలేదు. అంటే అధిష్టానం తీసుకునే ఆలోచనలు ఏమన్నా ఉంది అనే సంకేతాలు ఏమన్నా వస్తున్నాయి మీకు? సార్ ఫ్యామిలీ విషయంలో అధిష్టానం ఫ్యామిలీ విషయం కాదు, ఇక్కడ ఫ్యామిలీ విషయమే, కానీ ఫ్యామిలీ విషయం కాస్త పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా వాణి ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అంటే మీరు టెక్కల్లో ఓడిపోవటానికి వాణినే కారణమా? అంటే వాటమికి పలు కారణాలు ఉన్నాయి సార్. ఈసారి పార్టీ అన్నది టీడీపీకి ఓ వేవ్ నడిచింది, కూటమికి. ఆ వేవ్ లో అందరం పోతాం, కానీ ఇక్కడ వాణి చాలా ప్రయత్నం చేసింది నా వాటమికి. నాకు 34,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను సార్. ఆ వాటమిలో వాణి ప్రయత్నం వల్ల ఒక 3 నుంచి 4,000 ఓట్లు ఉంటాయి, కష్టంగా ఉంటాయి. సో వాణి మీద అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నారా మీరు? చూడాలి సార్, తెలీదు. ఇవన్నీ ఇప్పుడు అన్ని బయటకు వచ్చాయి కదా సార్. తనే ఒప్పుకుంది TV9 లో నేను టీడీపీకి చేశానని. చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా టీడీపీకి చేశారని, టీడీపీ శిబిరంలో కూర్చున్నారు, ఇవన్నీ తెలిసినవే సార్. ఓకే, సో ఇంత గొడవ అయింది కాబట్టి ఈ గొడవ అంతా మీ పొలిటికల్ కెరియర్ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారా? చూపిస్తుంది సార్, కష్టంగా చూపిస్తుంది. ఎందుకంటే ఒక దుష్ప్రచారం జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటి అసలు ప్రజలు అర్థం చేసుకునే వరకు కొంత ప్రభావం చూపెడుతుంది సార్. నేనేం చేస్తానంటే జరిగిన నష్టాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేశాను కాబట్టి మళ్ళీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ప్రజల వద్దకే పోయి నా సమస్యలన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే దీన్ని సరిదిద్దగలుగుతారు సార్. తప్పకుండా మళ్ళీ నేను రీఛార్జ్ అవ్వగలుగుతాను, నాకు ఆ నమ్మకం ఉంది సార్.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలనే కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఇప్పటివరకు వచ్చిన కాల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఎక్కువ కాల్స్ వచ్చాయి. అండ్ అందరూ కూడా కోరుకుంటుంది అదే, త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలి అని కోరుకుంటున్నామని చెప్తున్నారు. కానీ వాణి మాత్రం ఎక్కడ అందుబాటులోకి రావట్లేదు. మరి ఇంత జరిగినప్పటికీ వాణి ఏం కోరుకుంటున్నారు అనేది మాట్లాడదాం అని అంటే వాణి ఎక్కడ కూడా ఫోన్ తీయట్లేదు. ఒకవేళ వాణి ఫోన్ తీస్తే వాణి గారిని కూడా ఇదే అడుగుతాం, మీ అసలు డిమాండ్ ఏంటి అని. మీరు అంటున్నట్టు ఒక్కొక్కసారి మీతో నేను లైవ్ లో ఉండేటప్పుడు మీరు చాలా సార్లు ప్రయత్నించారు, 10-12 సార్లు ప్రయత్నించారు, లిఫ్ట్ చేయలేదు. ఒకసారి ఆన్సర్ చేసి మాని కట్ చేశారు. సో ఇప్పుడు వాణి అసలు డిమాండ్ ఏంటి అని. టెక్కల నుంచి వెళ్ళిపోమనే డిమాండ్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో టెక్కల నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు, ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది లేదు, ఇల్లు కూడా ఇచ్చేది లేదు సార్, ఇల్లు కూడా ట్రాన్స్ఫర్ చేసేది లేదు, మిగతా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీని గారు. 90% ఆస్తులు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ ఒక్క ఇల్లు తప్ప ఇల్లు నాకు ఉంచండి అని అంటున్నారు. టెక్కల నుంచి మాత్రం వెళ్ళను అని అంటున్నారు. సో మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందనేది చూడాలి. త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను శ్రీనివాస్ గారు. ధైర్యంగా ఉండండి. ఇవి శ్రీనివాస్తో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.